బిఫోర్ లవ్ దెర్ వాజ్ ఎ ఫ్రెండ్. అందరూ గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసిన తర్వాత లవ్ యాంగిల్ మాత్రమే రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్. అంటే రాహుల్ గారు రాసిన క్యారెక్టర్, దుర్గా క్యారెక్టర్, లైఫ్లో అలాంటి ఫ్రెండ్ ఒకరు ఉండాలి. రష్మిక గారు దుర్గా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు దుర్గా ఈజ్ అఫెండెడ్ అండ్ అపోజ్గా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే తన లవర్ని లవ్ చేస్తుందని చెప్పేసి. ఆ టైంలో ఎంత సాఫ్ట్గా మాట్లాడితే తను రియలైజ్ అయిపోయి హార్ట్ మెల్ట్ అయిన సిచ్యువేషన్ వస్తుంది ఇద్దరిది. ఆ సీన్ ఎలా రాశారు రాహుల్ గారు, ఒక టూ హ్యూమన్ బీయింగ్స్ వెదర్ మెన్ ఆర్ ఉమెన్ పక్కన పెడితే మనం చాలా 100% ఒరిజినల్గా ఎవరికైనా మాట్లాడి మన రాగా మనం చెప్పాలనుకున్న చెప్తే పీపుల్ విల్ లైక్ యూ. వాళ్ళు ఎంత కోపంగా ఉన్నా ఆ పాయింట్లో నేను హార్ట్ మెల్ట్ అయ్యాను. ఆ అమ్మాయికి అటువైపు నాన్న అర్థం చేసుకోవట్లేదు, ఇటువైపు హీరో ఇలా ఉన్నాడు అన్న టైంకి ఆ డోర్ నాక్ అవుతుంది క్లైమాక్స్లో. ఎవరు వస్తారా అన్న టైంకి నన్ను సెకండ్ థాట్ లేకుండా దుర్గా వస్తుంది చూడండి. దుర్గా లాంటి క్యారెక్టర్ మెన్ ఆర్ ఉమెన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో.